హలో సాక్షి.com స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఈ రోజు యాత్ర వివరాలు ఏంటన్నది సాక్షి.com ద్వారా తెలుసుకోవచ్చు. మార్గశి చిట్ ఫండ్స్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అక్రమంగా సేకరించిన డిపాజిట్లన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు సాక్షి.comలో. భారాస ఎమ్మెల్సీ విచారణ ఎదుర్కొంటున్న లిక్కర్ కేసులో సుప్రీంకోర్టును చేరింది. అర్జెంటుగా కేసు విచారణ చేపట్టాలని, బెయిల్ మంజూరు చేయాలని కవిత ఈ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. పూర్తి వివరాలు సాక్షి.comలో. ప్రపంచంలో నాగ చైతన్య సమంతల వివాహం ఓ రికార్డు ఘట్టంగానే మిగిలింది. అలాగే విడాకులు కూడా. తాజాగా ఈ అంశంపై ఒక ప్రచారం మొదలైంది. చై అమాయకుడని, ఎందుకు మోసం చేశావని సమంతను కొంతమంది ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీనిపై సమంత సమాధానం ఏమిటన్నది సాక్షి.comలో చూడవచ్చు. విశ్వంలోని ప్రతి కణానికి బరువునిచ్చే, ద్రవ్యరాశినిచ్చే హిగ్స్ బోసాన్ కణాన్ని ప్రతిపాదించిన బ్రిటిష్ శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ కన్నుమూశారు. ఏంటి హిగ్స్ బోసాన్? హిగ్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? దాని తాలూకు పర్యవసానాలు ఏంటి? వివరాలు సాక్షి.comలో ఉన్నాయి, చూడవచ్చు. ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో నిన్న పంజాబ్ కింగ్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్కు మధ్య మొహాలీలో జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఫలితం ఏమిటన్నది సాక్షి.com స్పోర్ట్స్ డివిజన్లో వివరాలతో పాటు ఉన్నాయి, చూడవచ్చు.